హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది, నా ఛానల్ రికమెండ్ అవుతుంది. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఓకేనా? ఏ రెమెడీ చేసినా, ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయినా సరే ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సరేనా? ఒక సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ ద్వారా సక్సెస్ రాదు అనేది ఏమీ ఉండదు. ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా సాధించవచ్చు. ఓకేనా? మన మైండ్ సెట్ని, మన సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ కొంచెం మార్చుకోవాలి అంతే. సరేనా? ఓకే. సరే, ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, చాలామందికి వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అనేది కొంచెం డౌట్ ఉంటుంది. మీకు దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. సరేనా? సో ఇంకా వచ్చేసి విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆశీర్వాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వ్యవసాయము, రియల్ ఎస్టేట్. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? మీకు మంచి పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. ఓకే. సరే. సో నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఫస్ట్ ఎవరైనా సరే మీ ఎనర్జీ ఏంటో చెక్ చేసుకోండి అని. ఓకేనా? మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఇంట్యూషన్ పవర్ చెక్ చేసుకోవాలి. సరేనా? ఓకే. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సారీ అండి. సో నెక్స్ట్ ది స్టార్ కార్డ్, టెంపరెన్స్ కార్డ్, 3 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, కార్డ్స్ చూద్దాం ఫస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, స్టార్ కార్డ్, టెంపరెన్స్ కార్డ్స్, 3 ఆఫ్ వ్యాండ్స్ తోటి. సో మీ వ్యక్తి కానీ మీరు కానీ ఇక్కడ ఏంటంటే తులారాశి కావచ్చు, ధనుసు రాశి అయి ఉండొచ్చు. మీరు కానీ మీ పర్సన్ కానీ అసలు ఏం జరుగుతుంది ఈ కనెక్షన్లో అనేది చూస్తే కనుక ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కనబడుతుంది. ఒకరితో ఒకరు దూరంగా ఉండి మాటలు ఉన్నా కూడా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట మాటలు. ఓకేనా? సో ఒకరితో ఒకరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి మాటలు ఉన్నా కూడా లిమిటెడ్గా ఉన్నాయి. మీరు చాలా దూరంగా ఉన్నారు. సో కొంతమందికి అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు, కానీ ఇద్దరు మనసులో పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే, డెఫినెట్గా ఇద్దరు మనసులో అయితే పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే దూరం నుంచి ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు, ఒక కన్నేసి పెట్టారు మీరిద్దరు. అంటే ఒకరి లైఫ్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ ఒక హోప్ అనేది ఉంది. ఫ్యూచర్లో ఈ రిలేషన్లో మళ్ళీ కలుస్తారు, మంచి హ్యాపీ డేస్ ఉంటాయి అని చెప్పేసి ఒక హోప్ అయితే ఉంది. సో ఇంకా వచ్చేసి అంటే ఇక్కడ ఈ ఫేస్ దాటిన తర్వాత మళ్ళీ కలుస్తారు. ఒక రకమైన హోప్ ఉంది, ఒక రకమైన స్తబ్దత, నిశ్శబ్దం, కామ్నెస్ ఉంది. అంటే ఒకరినొకరు దూరం నుంచి చూస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళు ఏం ఫొటోస్ పెడుతున్నారు, ఏమేమి స్టేటస్లు పెడుతున్నారు, ఇవన్నీ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకరినొకరు అయితే విడవలేదు, ఒకరినొకరు అయితే మర్చిపోలేకుండా ఉన్నారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు. ఓకేనా? ఓకే. సరే, అంటే ఒకరి ఆలోచనల నుంచి ఒకరు దూరం కాలేదు కూడా, అంటే వెయిట్ చేస్తున్నారు. డివైన్ టైంలో ఈ కనెక్షన్ అనేది
డివైన్ టైంలో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అంటే దానికోసం ఇద్దరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారని అయితే కనబడుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు మీ ఇద్దరిలో బ్యాలెన్స్ వస్తుంది. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా మీ ఫీలింగ్స్ అన్నమాట. మీరు ఆల్రెడీ ఒకవేళ కనెక్షన్లో ఉన్నా లేకపోయినా సరే వైఫ్ ఆర్ హస్బెండ్ లాగా ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనలన్నీ అటువైపుగానే ఉన్నాయి. ఒక స్టేబుల్ కనెక్షన్ అని చెప్పొచ్చు ఈ కనెక్షన్ని. ఓకేనా. సారీ అండి, మార్నింగ్ కదా కొంచెం సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సారీ. సో ఈ కనెక్షన్లో ఎటువంటి భయం లేదు, దిగులు లేదు, బెంగ లేదు. సో ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఏదో ఒక హోప్, ఏదో ఒక ప్రశాంతత ఇప్పుడు కాకపోతే ముందు జరుగుతుంది. ఇక ముందు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనేది చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు. ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు, వస్తుందన్నమాట. సో ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ వస్తుంది, ఒక స్టెబిలిటీ వస్తుంది అనేది ఒక నమ్మకం అయితే ఉంది ఇద్దరికి. ఓకేనా. అంటే ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు, వస్తుంది అనేది నమ్ముతున్నారు. చాలామంది ఈ టారో రీడింగ్స్ ఇవన్నీ చూసి ధైర్యం తెచ్చుకున్నారు. ఓకే, మన ఫ్యూచర్ మన చేతిలో ఉంది, మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు, ఇంకేమైనా రెమెడీస్ ఫాలో అవ్వచ్చు, ఏదైనా పరిష్కార మార్గం చేయొచ్చు, లేదంటే పూజలు చేయొచ్చు, జపం చేయొచ్చు. సో ఇట్లా మెడిటేషన్ చేయొచ్చు. ఏదో ఒకలాగా నా కనెక్షన్ నిలబెట్టుకుంటాననే ధైర్యంతో ఉన్నారు. సో మీరు కానీ మీ పర్సన్ కానీ. సో ఈ ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అయితే ఇక ముందు రీడింగ్ కూడా మీకే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏవి కూడా నెగిటివ్ కార్డ్స్ అయితే ఇక్కడ నాకు కనబడలేదు. ఇక్కడ ఉన్న 4 కార్డ్స్లో నెగిటివ్ కార్డ్స్ ఏది లేదు ఇక్కడ. ఓకేనా. సరే, ఇంకా చూద్దాం. అంటే పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. అంటే ఈ ఎనర్జీస్లో కనుక మీరుంటే ఫర్దర్ రీడింగ్ కూడా మీకు రిజనేట్ అవుతుంది డెఫినెట్గా. ఓకేనా. సరే, ఇంకా అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూద్దాం మరి ఈ వ్యక్తి మరి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మీరు ఏ విధంగా అయితే ఈ పర్సన్ని మిస్ అవుతున్నారో మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది అయితే మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా. సో ఇంకా కొన్ని టారో కార్డ్స్ వేసి మనం క్లారిఫై చేద్దాం. సరేనా. సో మరి ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు లేదా, మీరు ఏ విధంగా అయితే ఈ పర్సన్ మరి మిస్ అవుతున్నారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు ఏంటి అనేది మనం చూద్దాం. సరేనా. సో పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, 9 of swords, డెత్ కార్డ్, పేజ్ ఆఫ్ పెంటకల్స్, ఓకే, ది వాల్ కార్డ్, 7 of swords. ఓకే, సో ఈ కార్డ్స్ వచ్చేసి మనం క్లారిఫై చేద్దాం. సరేనా. ఓకే, సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే సో నాకు ఇక్కడ ఏమర్థమైందంటే ఒక టవర్ మూమెంట్, ఇక్కడ ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది. ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చి మీ కనెక్షన్ సడన్గా ఎండ్ అయిపోయింది. ఓకేనా. సో సడన్గా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు, కర్స్ చేసుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేయడం, ఇలాగ సడన్గా ఒక టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లోకి వచ్చింది. అంటే కూలిపోయింది అన్నమాట. మీరు ఏదైతే ఈ బిల్డింగ్ కట్టుకున్నారో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ఈ రిలేషన్షిప్ అనే బిల్డింగ్ ఏదైతే కట్టుకున్నారో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. మీ ఆశలన్నీ అడియాశలు అయిపోయి దీనివల్ల మీ ఇద్దరికి కూడా ఒక రిప్యుటేషన్ లాస్ అనేది జరిగింది. అంటే పరువు నష్టం అనేది జరిగింది. దీనివల్ల దూరంగా ఉంటున్నారు, మాట్లాడుకోవట్లేదు, ఒక సీక్రెట్ కనెక్షన్ లాగా పెట్టారు. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఇది ఎలా అనిపిస్తుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది ఈ కనెక్షన్ గురించి. దానివల్ల మీ ఇంట్లో గొడవలు అయ్యి
మీ ఇద్దరిని సపరేట్గా ఉంచారు. పరిస్థితి ఎలా ఉందంటే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు, చాలా టెన్షన్గా ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎందుకు ఈ కనెక్షన్ ఇలా సడన్గా ఎండ్ అయిపోవాల్సి వచ్చింది అని ఇవన్నీ వాళ్ళ మనసులో పెట్టుకున్న ఎమోషన్స్ అన్నీ ఒక లావాలాగా వచ్చేస్తున్నాయి అన్నమాట బయటికి. వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట ఇక్కడ డెఫినెట్గా. అంటే ఇంతవరకు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పలేదు, వాళ్ళ ఆలోచన మీకు చెప్పలేదు. సో అది మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, మీ మైండ్లో ఉన్న ఆలోచన అంటే మీకు తెలీదు, ఓకేనా. సో వీళ్ళు ఏ క్షణంలోనైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే అంటే ఆల్మోస్ట్ ఎండింగ్స్కి రీచ్ అయిపోతున్నారు, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. చాలామందిలో ఒక విపరీతమైన అట్రాక్షన్, సెక్సువల్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫీలింగ్స్, మీ పట్ల ఉండే ఇష్టము, అట్రాక్షను, క్రేవింగ్స్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. సో దానివల్ల అతి తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, ఓకేనా. చూసారా, డెత్ కార్డ్ ఇది, రీబర్త్ కార్డ్. దానివల్ల అతి తొందరలో వీళ్ళు ఏంటంటే తొందరలో మీ లైఫ్లోకి వస్తారు, మీతో మాట్లాడడం కానీ మీతో, ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది ఈ కనెక్షన్ అని నిర్ణయించుకున్నారు, కానీ మళ్ళీ రీబర్త్ కాబోతుంది ఈ రిలేషన్. ఒక చేంజ్ వస్తుంది డెఫినెట్గా, ఒక చేంజ్ అనేది డెఫినెట్గా ఈ రిలేషన్లో అయితే వస్తుంది. సో ఇంకా చూడండి ఇక్కడ, సో ఇంతవరకు మీరే ఈ వ్యక్తిని చేంజ్ చేశారు, బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చేంజ్ చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ నిండిపోయి బయటికి వస్తున్నాయి అన్నమాట, ఒక లాగా బయటికి వచ్చేస్తున్నాయి. సో ఆ విధంగా రోజుకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఎవరికి చెప్పడానికి లేదు, ఎవరికి చెప్పట్లేదు కూడా. సో అవి ఏంటంటే ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టేసుకుంటున్నారు, ఎవరికి చెప్పడానికి లేదు, మీకు చెప్పలేదు, సో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పలేదు. కానీ ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పలేదు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా ఏంటంటే ది వాల్ కార్డ్తో మెల్లిగా వస్తున్నారు, వీళ్ళు మీ దగ్గరికి రావాలనే ప్రయత్నంలో ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళైతే మీ దగ్గరికి వస్తారు, ఈ కనెక్షన్ అయితే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు డెఫినెట్గా, ఓకేనా. చూడండి, లాస్ట్ కార్డు కూడా క్వీన్ ఆఫ్ కప్స్, పొసెసివ్నెస్, ఓకేనా. సో వీళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, మీ వైపుకు రావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచనలో ఉన్నారు డెఫినెట్గా. చూడండి, మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన నాకు ఏమీ లేదు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనే ఆలోచన ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు క్లియర్గా, ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఒక 20-30% ఇది ఎనర్జీస్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. సో నేను రాశులు పరంగా కూడా చెప్తాను. కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇంకా సాగిటేరియస్ అండ్ అంటే ధనుసు రాశి, తుల రాశి వాళ్ళు కూడా ఉన్నారు, సరేనా. ఓకే, సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 11, నెంబర్ 3, నెంబర్ 14, నెంబర్ 17, నెంబర్ 10, నెంబర్ 21, నెంబర్ 7, నెంబర్ 13, నెంబర్ 9, నెంబర్ 7. నెంబర్ 7 చాలా ప్రామినెంట్గా ఉంది. ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అని అయ్యుండొచ్చు, లేదంటే మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమొరబుల్ డే అయినా అయ్యుండొచ్చు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ కొంతవరకు కనెక్ట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే తీసుకోండి, సరేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.